బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో హరీష్ రావు పర్యటనపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో హరీష్ రావు వినోద్ కుమార్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన కార్యాచరణపై బీఆర్ఎస్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. హరీష్ రావు ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చినట్టయింది. అయితే ఫోటో రిలీజ్ చేసినంత మాత్రాన ప్రజలను మోసం చేయలేరని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గడం వల్లే హరీష్ బీజేపీ వైపు చూస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో హరీష్ రావు పర్యటనకు సంబంధించి రాజకీయ రచ్చ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో హరీష్ అలాగే వినోద్ కుమార్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన కార్యాచరణపై బీఆర్ఎస్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ దీనికి సంబంధించి పలు రకాలుగా చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే మొత్తంగా ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఫోటో రిలీజ్ చేసినంత మాత్రాన ప్రజలను మోసం చేయలేరని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గడం వల్లే హరీష్ బీజేపీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అటు దీనికి సంబంధించి మొత్తంగా బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చినట్టు ఓ ఫోటో అయితే రిలీజ్ చేసింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు గాను అయినప్పటికీ కూడా ప్రజలను మోసం చేయలేరంటూ కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. హరీష్ రావు ఆర్ఎస్ఎస్ నేతలను కలిసి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాళేశ్వరం కమిషన్ తీర్పు ఏదైతే రేపు వెలువడనుందో దాని నుంచి తప్పించుకునేందుకు గాను ఢిల్లీకి వెళ్లారంటూ కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం మొదటి నుంచి కూడా హరీష్ రావుకు ఇష్టం లేదు. అందుకే ఆయన ఎప్పుడైతే పార్టీలో చేరిక జరుగుతుందో ఆ సమయంలో ఆ సభకు హాజరవ్వకుండా ఈ విధంగా హరీష్ రావు వెళ్ళిపోయారంటూ మరోవైపు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ రచ్చ అయితే కొనసాగుతోంది. బీజేపీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దీని అందరికీ సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా అటు హరీష్ రావు కావచ్చు, వినోద్ కావచ్చు, ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎవరెవరిని కలవడం జరిగింది, ఏ అంశాలకు సంబంధించి కలిసిన వారితో మాట్లాడడం జరిగింది, ఆ డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రస్తుత తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరికి వారు ఊహాగానాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎజెండా కానీ ఢిల్లీ పర్యటనకు హరీష్ రావు వచ్చారు అనేది బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల నేతలైతే ఇటు బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వెళ్లారు. బీజేపీతో మంత్రాలు చేసేందుకు ఆర్ఎస్ఎస్ కీలక నేతలు నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా హరీష్ రావు కలిశారంటూ కూడా ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లేందుకు, మరోవైపు బీఆర్ఎస్లో ప్రాధాన్యత తగ్గడం వల్లే ఇటు ఢిల్లీ వెళ్ళి బీజేపీని కలిసి ఇటు ఆర్ఎస్ఎస్ కీలక నేతను కలిసి బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మరొక సోషల్ మీడియా కూడా ఇదే విధంగా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధానంగా హరీష్ రావు మాత్రం వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు హరీష్ రావు, మరోవైపు ఆర్యమ సుందరం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసులు వాదించే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కానీ, మరోవైపు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వీరు ముగ్గురు, మోహిత్ రావు, సుప్రీంకోర్టు లీగల్ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మోహిత్ రావు చూసుకుంటారు. వీరు ఐదుగురు ఉన్న ఫోటోను విడుదల చేస్తారు. అందరూ కూడా ఊహాగానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఈ ఫోటో విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైనే లీగల్ ఒపీనియన్ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్లారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఫోటో రిలీజ్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు, మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. మరోవైపు పార్టీలో కూడా హరీష్ రావుకు తగిన ప్రాధాన్యత తగ్గడం లేదు కాబట్టి ఢిల్లీ వెళ్ళి తన దారి తాను చూసుకునేందుకు వెళ్లారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ మాత్రం ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలక నేతను కలిసి తను బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్నారు. నిన్న మరోవైపు జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఆయనకు జగిత్యాలుగా అంటే జీవన్ రెడ్డి పార్టీలోకి రావడం పట్ల కూడా ఆయన అసహనంగా అసంతృప్తిగా అతనికి ఇష్టం లేదు హరీష్ రావుకు అంటూ కూడా ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి కానీ మరోవైపు హరీష్ రావు అనుచర వర్గం కూడా చెప్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావు నిన్న ఢిల్లీ పర్యటన మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే ఒకవైపు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ ఉంది, సంవత్సరం తర్వాత అక్కడికి రావడం, జీవన్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమం కావడం,
జగిత్యాలకు హరీష్ రావు వెళ్లాల్సి ఉంది, కానీ అక్కడికి వెళ్లకుండా ఢిల్లీలో వచ్చి ఇక్కడ మంతనాలు జరపడం ఏంటి అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 655 పేజీల కమిషను నివేదికను సమర్పించింది. దానికి సంబంధించిన తెలంగాణ హైకోర్టును హరీష్ రావు కేసీఆర్ ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 8వ తేదీనే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ దానికి సంబంధించిన అంశంపైనే సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చామని చెప్తూ ఉన్నారు. రేపు దీనికి సంబంధించిన తీర్పు అయితే ఉండబోతోంది. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఒకవేళ అక్కడ ప్రతికూలంగా తీర్పు వస్తే కనుక తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తే ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చలు జరిపేందుకు ఇక్కడికి వచ్చారు అనేది కూడా వారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దానికి సంబంధించే ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్ఎం సుందరంతో చర్చిస్తున్నట్లుగా కూర్చున్న ఒక ఫోటో అయితే, ఆయన క్యాబిన్లో కూర్చున్న ఫోటో అయితే రిలీజ్ చేశారు. కానీ దీనికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెళ్ళిన పని ఒకటి, కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వేరు, ఇక్కడ తెర మీదకి చూపిస్తున్న వాస్తవాలు వేరు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, 2 బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చేందుకు ఇప్పటి నుంచే కొన్ని పనులు ప్రారంభించారని చెప్తూ ఉన్నారు. దానితో పాటు పార్టీ ఫర్ ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఇష్యూ నడుస్తోంది. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, నెంబర్ 2గా ఉన్న హరీష్ రావు ఇప్పుడు ఈ సందర్భంలో ఢిల్లీలో ఉండటం, పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం అవ్వడం, అధిక ప్రాధాన్యత సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కేటీఆర్కి ఇచ్చినంత ప్రాధాన్యత మామ అల్లుడికి ఇవ్వడం లేదనేది కూడా ప్రధానంగా రాజకీయ వర్గాలు చర్చ జరగడం. నిన్న జగిత్యాలలో మీటింగ్ ఉన్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ రావడం పట్ల మాత్రం రాజకీయ వర్గాల తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. దీన్ని కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. ఇక్కడ తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమవుతోంది, బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకనే ఢిల్లీ వెళ్లారు, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారంటూ కూడా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. నిన్న స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కలవడానికి మీరు వెళ్లారు, మీరు పర్యవేక్షిస్తే ఎందుకు వెళ్లారో అది తెలుసుకుని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఇటు ఢిల్లీ పర్యటనకు సంబంధించి హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత సాయంత్రానికి ఒక ఫోటోను రిలీజ్ చేశారు. మేము కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చాము అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆ ఫోటో ద్వారా వారు చేశారు. కానీ తెలంగాణ ప్రజలు దీన్ని నమ్మరు, తెలంగాణ ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు, భవిష్యత్తులో పార్టీ మనుగడ సాధ్యమవుతుంది, హరీష్ రావు కూడా ప్రశ్నార్థకంగా రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే తన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ సోషల్ మీడియా కానీ ప్రచారం చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే నిన్న ఢిల్లీ రావడం పట్ల హరీష్ రావు ఢిల్లీ పర్యటన మాత్రం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఫైనల్ గా వారు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము వచ్చామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. శివ, ఒకవేళ తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో అప్పీల్ చేసేందుకు ఎటువంటి స్ట్రాటజీ రూపొందించారు, అలాగే ఎటువంటి న్యాయ సలహా తీసుకున్నారు, మరోవైపు చట్టపరమైన ఆప్షన్స్ వేరే ఏవైనా ఉన్నాయా, వాటిని కూడా పరిశీలిస్తున్నారా? రైట్, దానికి సంబంధించే ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇద్దరు కూడా అవకతవకలకు పాల్పడ్డారు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, దానివల్లే ఇక్కడ బ్రిడ్జ్ కుంగింది అనేది కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది అనేది కూడా ప్రధానంగా నివేదిక ఇచ్చారు. దాంట్లో వారిద్దరి పాత్ర ఉంది అనేది నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు విచారించిన తర్వాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. అయితే ఈలోపే తర్వాత ఒకవేళ నివేదికలో ఉన్న అంశాలను తెర మీదకి తీసుకుని పరిగణనకు తీసుకుని వారిపై ఎవరు చర్యలు తీసుకుంటుందా తెలంగాణ హైకోర్టు, ఎటువంటి సూచనలు కానీ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ముందుగానే వారు ఒకవేళ ప్రతికూలంగా వస్తే ఎలా ఉంటుంది, అనుకూలంగా వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైన చర్చించేందుకే ఇటు తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్నారు. దానిలో భాగంగానే ఆర్ఎం సుందరం మోహిత్ రావును కలిసి న్యాయ సలహాలు తీసుకున్నారు అనేది చెప్తున్నారు. అంటే ఒకవేళ వారికి ప్రతికూలంగా కనుక ఒక తీర్పు వస్తే మాత్రం డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా మేము అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాంట్లో విచారణ జరిపి లోతైన దర్యాప్తు జరిపిన తర్వాత నివేదికను ఏకసభ్య కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పినాకిని ఘోష్ కమిషన్
ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా చేరింది. అక్కడ విచారణ పూర్తయింది కాబట్టి రేపు తీర్పు వెల్లడి కాబోతోంది. తీర్పు ఇవ్వనున్నారు. ఆ తీర్పు ఏ విధంగా రాబోతుంది, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చారని వారు చెప్తున్నారు. అయితే ఫర్దర్గా లీగల్ ఒపీనియన్స్ తీసుకునేందుకు వచ్చారంటున్నారు. ఒకవేళ అక్కడ వ్యతిరేకంగా వస్తే మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం వేరే పని మీద ఇక్కడికి వచ్చి అటు కాళేశ్వరం పని మీద అక్కడికి వచ్చామని చెప్తున్నారు. కానీ మధ్యాహ్నం వచ్చిన వారు సాయంత్రం వరకు ఏం చేశారు, ఈ మధ్య గ్యాప్లో ఎవరిని కలిశారు, ఏ రాజకీయ అంశాలపై ఎగ్జాక్ట్లీ శివ, ఢిల్లీ పర్యటన కేవలం న్యాయ సలహా కోసమే వెళ్తున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ చెప్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం భయంతో కాళేశ్వరం కేసులో అరెస్ట్ చేశారన్న భయంతో లాబీయింగ్ చేయడానికి వెళ్లారా అన్న విధంగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ కానీ హరీష్ కానీ స్పందించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే అధికారికంగా వారు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. కానీ వస్తున్న విమర్శలకు కానీ ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఆర్యమ సుందరంతో ఉన్న ఫోటోను మాత్రమే సమాధానంగా చెబుతూ వారు ఫోటోని రిలీజ్ చేశారు. అంటే న్యాయ సలహాలకు మాత్రమే తీసుకునేందుకు మాత్రం మేము ఢిల్లీ వచ్చామని వారు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇన్ని రోజులు ఏం చేశారు, 2 రోజుల ముందు అంటే 8వ తేదీన తీర్పు రావాల్సి ఉంది. యాక్చువల్గా ఆ రోజు తీర్పు వస్తే అప్పుడు ఏం చేసేవారు. ఇప్పుడు తీర్పు వాయిదా పడింది కాబట్టి 22వ తేదీన అంటే నిన్న వచ్చారు, రేపు తీర్పు ఉంది. 2 రోజుల ముందు వచ్చి దీనికి సంబంధించి ఇటువంటి సలహాలు తీసుకుంటారు. అసలు తీర్పే రాలేదు, తీర్పు రాకుండా మీరు ఎటువంటి సలహాలు తీసుకుంటాకి ఇక్కడికి వచ్చారు అనేది కూడా వారు చెప్తున్నారు. అది న్యాయ సలహాలు తీసుకునేదేదో అక్కడ ఫోన్లైనా మాట్లాడుకోవచ్చు, ఎలా అయినా చర్చించవచ్చు. కానీ ఢిల్లీ వరకు వెళ్ళి మీరు చేసింది ఏంటి అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగానే న్యాయ సలహాల కోసం వచ్చారా, లేకపోతే కేసు నుంచి బయటపడడానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు నుంచి బయటపడటానికి ఇటు ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను కలిసి వారి కాళ్ళు పట్టుకునేందుకు వచ్చారా అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసు నుంచి బయటపడడానికే వారు ఢిల్లీ వచ్చి వారితో మంత్రాలు జరుపుతున్నారు. మరోవైపు హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గడం వల్ల వారు ఢిల్లీ వచ్చి బీజేపీ అగ్రనేతలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కీలక నేతను కలిశారు అనేది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఇప్పటి వరకు హరీష్ రావు కానీ వారి అనుచర వర్గం కానీ దానికి సంబంధించి ఎక్కడ ఖండించిన దాఖలాలు లేవు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు సంవత్సరం తర్వాత కేసీఆర్ జగిత్యాలలో సమావేశం ఏర్పాటు చేయడం, రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఉండటం, కానీ ఈ 2 రోజుల వ్యవధిలో ఢిల్లీ వచ్చి ఏం చేస్తారు అనే దానికి మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. దాని ప్రాధాన్యత తగ్గడం వల్లే బీజేపీ వైపు చూస్తున్నారు హరీష్ రావు అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా హరీష్ రావు వినోద్ ఢిల్లీ వెళ్లడంతో అటు కాంగ్రెస్ నేతలైతే కాళేశ్వరం కేసులో అరెస్టు భయంతోనే వెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి పార్టీలో చేరిక ఇష్టం లేదు, మరోవైపు కేసీఆర్ దగ్గర ప్రాధాన్యత తగ్గడం వల్లే ఈ విధంగా హరీష్ రావు ఢిల్లీ వెళ్లారంటూ ఆరోపిస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అయితే ఒక ఫోటో రిలీజ్ చేసింది. కేవలం న్యాయపరమైన సలహా కోసమే హరీష్ వినోద్ ఢిల్లీ వెళ్లారంటూ కూడా వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా హరీష్ తిరిగి వచ్చి దానికి స్పందించినప్పుడే అసలైన క్లారిటీ వస్తుందంటూ కూడా అంతా భావిస్తున్నారు.